హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. అంటే ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ టోటల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది నవరత్న కంపెనీ, సింగిల్ బేస్డ్ కంపెనీ అండ్ భువనేశ్వర్లో ఉంది. ఇది మనకి వైజాగ్ నుంచి 6 అవర్స్ జర్నీలో ఉంది. అంటే వైజాగ్ నుంచి విజయవాడ ఎంత దూరమో అలాగే వైజాగ్ నుంచి భువనేశ్వర్ కూడా అంతే దూరం, మీకు దగ్గరలో ఉంటుంది. ఇంకా విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళకైతే ఇంకా దగ్గరగా ఉంటుంది. ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఫర్ ఎస్ఎన్పి కాంప్లెక్స్, అంగుల్ అండ్ ఎంఆర్ కాంప్లెక్స్, డామన్ జోడి, ఈ రెండు ప్లేసెస్లో కూడా ఇది ఉంది. నాల్కో ఈ రెండు ప్లేసెస్లో ఇవ్వడం జరిగింది. రెండు కూడా నియరెస్ట్ ప్లేసెసే. సో ఇవి పర్మనెంట్ జాబ్స్. ఇవి ఫస్ట్ ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది 12 months. తర్వాత జాబ్ అనేది రెగ్యులరైజ్ చేస్తారు. కానీ రెగ్యులరైజ్ చేసిన తర్వాత మీ శాలరీ అయితే ఇప్పుడు మనం ఏదైతే జాయిన్ అవుతున్నామో స్కిల్డ్ జాబ్స్ కానీ, రైల్వే టెక్నీషియన్స్ కానీ, ఇవన్నీ మనకి 19,900 నుంచి గ్రేడ్ పే స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ 29,000 గ్రేడ్ పే స్టార్ట్ అవుతుంది. అంటే మీకు స్టార్టింగే అంటే ఆఫ్టర్ ట్రైనింగ్ 29,000 శాలరీ బేసిక్. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇవి టౌన్షిప్స్ ఉంటాయి. మీకు హెచ్ఆర్ఏ అనేది అంటే మీకు క్వార్టర్స్ కూడా ఇస్తారు మీకు జాయినింగే. అండ్ చూద్దాం ఫస్ట్ వేకెన్సీస్ పరంగా. ల్యాబొరేటరీ వేకెన్సీస్ ఉంది. టోటల్గా 37 వేకెన్సీస్ ఉన్నాయి. అంగుల్ అండ్ ఎంబర్, డామన్ జోడి కూడా ఉన్నాయి. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, బీఎస్సీ కెమిస్ట్రీ స్పెషలైజేషన్. ఏజ్ వచ్చేసరికి 27 years వరకు రెగ్యులర్గా అంటే అన్రిజర్వ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years, అది యాజ్ యూజువల్గా ఉంది. ఇక్కడ ఇండికేషన్ లెవెల్ 12 months ఫస్ట్ ఉంటుంది. తర్వాత 18 months బిఫోర్ ప్లేస్మెంట్ ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఆల్మోస్ట్ 2 years ఈ పొజిషన్లో మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆపరేటర్. టోటల్గా 226 వేకెన్సీస్ ఉన్నాయి. ఆపరేటర్ వేకెన్సీస్ 226. ఇది మనకి అంగుల్ 160 ఉన్నాయి. ఎంఆర్, డామన్ జోడి 66 ఉన్నాయి. ఇందులో ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు. దీంతోపాటు అప్రెంటిషిప్ కంపల్సరీగా ఉండాలి. ఎనీ అప్రెంటిషిప్. ఓకే, ఎనీ అప్రెంటిషిప్. మామూలుగా డాక్యుడ్ అయితే డాక్యుడే, రైల్వే అయితే రైల్వే అని కాదు. ఎనీ అప్రెంటిషిప్, ప్రైవేట్ అప్రెంటిషిప్ అయినా సరే నో ప్రాబ్లం, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది, అలాగే టెక్నీషియన్ మెక్ట్రానిక్స్ ఉంది, అలాగే ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్ ట్రేడ్ ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. టోటల్గా సేమ్ ప్రొసీజర్ 27 years వరకు ఇచ్చారు. ఇంకా స్పెషలైజేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ ఫిట్టర్ మాత్రమే 73 వేకెన్సీస్ ఇచ్చారు. ఇది ఓన్లీ ఫిట్టర్లో అప్రెంటిషిప్ చేసి ఉంటే చాలు, ఐటీఐ ఫిట్టర్. మీరు ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇక్కడ మీరు 2 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది, మీరు రెండింటికి అప్లై చేసుకోవచ్చా అంటే అది నేను అప్లై చేసేటప్పుడు నేను మీకు చెప్తాను మనకి 2 అప్లై చేయొచ్చా లేదా అని. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీజు అనేది 100 rupees మాత్రమే. సో అలాగా ఫిట్టర్ ట్రేడ్ ఇచ్చారు. తర్వాత ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఇచ్చారు. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ 63 ఉన్నాయి. తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 48 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జువాలజిస్ట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. జువాలజిస్ట్ వచ్చేసరికి బీఎస్సీ జువాలజీ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ డీజిల్ మెకానిక్ హెచ్ఈఎంఎం ఆపరేటర్ 9 పోస్టులు ఉన్నాయి. ఇందులో 10th ఐటీఐ. ఇందులో
2 ఇయర్స్ డ్యూరింగ్ మోటార్ మెకానిక్ వెహికల్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా డీజిల్ మెకానిక్ ట్రేడ్ అందులో అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. హెచ్ఈఎంఎం ఆపరేటర్‌కి. ఏమన్నారు ఇది? నెక్స్ట్ మైనింగ్ ఇచ్చారు. మైనింగ్ మేట్ అనేది ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th పాస్. కాకపోతే వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉండాలి. మైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. మోటార్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మోటార్ మెకానిక్ వెహికల్ వాళ్ళకి 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐలో వాళ్ళు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి జాబ్స్ అయితే ఇచ్చారు. ఇంకా డ్రెస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్ అంటే ఇది 10th పాస్ అయ్యి ఉండి 2 ఇయర్స్ రిలవెంట్ పోస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత హాస్పిటాలిటీ అంటే డ్రెస్సర్, దీనికి సంబంధించి స్పెషల్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఆ కోర్సెస్ చేసిన వాళ్ళు దీనికి మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఫార్మా కంపెనీస్, ఫార్మా సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక బెనిఫిట్స్ ఏంటి అంటే శాలరీస్ చెప్పాను కదా. ఫస్ట్ అయితే 15,000 శాలరీ అనేది ఉంటుంది. 15,500 సెకండ్ ఇయర్ ఉంటుంది. తర్వాత మీకు ఓవరాల్గా 29,500 నుంచి బేసిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే డిగ్రీ మీద వెళ్తున్నారో 36,500 నుంచి బేసిక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సిబిటి మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఓన్లీ సిబిటి పాస్ అయి ఉంటే చాలు. తర్వాత వాటికి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇంకా మెడికల్ ఫిట్నెస్ అనేది మనకి యాజ్ యూజువల్గా మనకి ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఇంకా ప్లేస్మెంట్ అనేది 4 అక్కడే ఇస్తారు. దీనికి ఆ 2 ఆర్గనైజేషన్సే ఉన్నాయి. సో మీకు దగ్గరలో వైజాగ్ ట్రాన్స్ఫర్స్ అలాంటివి ఏమి ఉండవు. మీకు అక్కడే జాబ్ అయితే పర్మనెంట్గా ఉంటుంది. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఈస్ట్ గోదావరి ఇక్కడ వరకు కూడా నో ప్రాబ్లం. మీరు ట్రాన్స్పోర్ట్ ఏంటంటే 6 to 7 అవర్స్లో మీరు రీచ్ అయిపోతారు. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళైతే 3 to 4 అవర్స్ కూడా రీచ్ అయిపోవచ్చు. ఇక రిజర్వేషన్ అంటే 3 years 5 years అనేది ఉంది. అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే నో ఫీజ్ విల్ బి చార్జ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఎవరికి కూడా ఫీజు అనేది లేదు. ఎలా అప్లై చేయాలంటే ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి ఆఫ్లైన్ కాపీ మీరు పంపించాల్సిన అవసరం లేదు. కాకపోతే అన్నీ కూడా అప్లోడ్ చేసి కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను పెడుతూ ఉంటాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా. సో లాస్ట్ డేట్స్ చూద్దాం. ఎగ్జామ్ డేట్స్ అంటే లాస్ట్ ఎప్పుడు అనేది ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ 31/12/2024. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 21/1/2025. సో ఇది. అండ్ ఇక డిక్లరేషన్ ఇచ్చారు. ఎవరైతే ల్యాండ్ ఆ కంపెనీలో పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ డిక్లరేషన్. సో ఇది ఈ నోటిఫికేషన్. సో అందరూ అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.